సహజంగా ఆనందంగా ఉండటం పుట్టుకతో వచ్చినది. 24x7 అందుబాటులో ఉండేది. ఈరోజు మనం ఈ టాపిక్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అసలు ప్రశ్న ఏంటంటే, ఆనందం అనేది మనం కష్టపడి సాధించాల్సిన ఒక గోలా? లేక అది మనలోనే ఉందా? మన సహజ స్వభావమా? ఎగ్జాక్ట్లీ. మన దగ్గర ఉన్న కొన్ని ఆలోచనలు చూస్తే అది మన సహజ స్వభావమే అనిపిస్తోంది. అవును, అసలు ఈ చర్చ ఉద్దేశమే అదే. ఆనందాన్ని ఒక పరుగు పందెంలా చూడటం. ఆపాలి. ఆపాలి, అవును. అది మనలోనే ఉందని గ్రహించాలి, అంతే. ఈ విషయంలోకి వెళ్లాలంటే బహుశా మనం మన చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకోవాలేమో. ఆ, పిల్లలు? అవును. పిల్లల్ని చూడండి. వాళ్ళు ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండానే హాయిగా నవ్వేస్తారు. నిజమే. కాని మనం పెద్దయ్యాక నవ్వాలంటే కూడా ఒక రీజన్ కావాలి. ఒక ప్రమోషన్ లాంటిది. ఒక ప్రమోషన్, ఒక కొత్త ఫోన్, ఎవరో పొగిడితేనో. ఈ మార్పు ఎక్కడ్నుంచొచ్చింది మనలో? ఇది మనందరం అనుభవించేదే. మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న ప్రపంచం మనపై కొన్ని షరతులు విధిస్తుంది. కండిషన్స్ పెడుతుంది. అవును. నువ్వు ఇది సాధిస్తేనే నీకు విలువ, అప్పుడే సంతోషంగా ఉంటావు అని మన మెదడులు నాటుకుపోతుంది. ఒకప్పుడు ఆనందం సహజంగా వచ్చేది. ఇప్పుడు ఇలా జరిగితే అనే షరతుతో వస్తోంది అంటున్నారు. అదే. నిజమే. మీరు చెప్పిన ఈ షరతుల విషయం ఆలోచిస్తే మనం పిల్లల పెంపకంలో కూడా తెలియకుండానే దీన్ని ఎలా నేర్పిస్తామో అనిపిస్తోంది. అవును. నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నేను సంతోషిస్తాను అన్నప్పుడు మనం ఆనందానికి ఒక షరతు విధిస్తున్నట్లే కదా? ఖచ్చితంగా. ప్రకృతి మనకు ఆనందాన్నిస్తే సమాజం దానికి కొన్ని షరతులు పెట్టింది. మరి ఈ షరతులను ఛేదించడమేలా? అదే అసలైన సవాలు. ఇక్కడే ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ చెప్పిన మాట గుర్తొస్తుంది. చెప్పండి. భావోద్వేగం కదలిక ద్వారా సృష్టించబడుతుంది, దాన్ని వెంబడించవద్దు, ఎంచుకోండి అన్నారు. అంటే ఆనందమనేది బయటనుంచి వచ్చేది కాదు, మన లోపల తీసుకునే నిర్ణయం. కరెక్ట్. ఒక ఎంపిక. 1000 ఏళ్ల క్రితం చాణక్యుడు కూడా ఇదే చెప్పారు. స్వయం పర్ విజయ్ సబ్సే బడి జీత్ హై. తనపై తాను సాధించిన విజయమే గొప్ప విజయం. అవును. మన మీద మనకి కంట్రోల్ ఉండటం, బయట ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం కంటే గొప్పది. ఇప్పుడు మన శరీరం గురించి ఆలోచిస్తే గుండె కొట్టుకోవడానికి మనమేమైనా చెప్తున్నామా? లేదు లేదు. అది దాని పని అది చేసుకుపోతుంది. శ్వాస తీసుకోవడానికి కూడా. మరి ఆనందం కూడా అలాంటిదేనా? ఒక ఇన్బిల్ట్ సిస్టమా? మంచి ప్రశ్న. చాలామంది ఆనందంగా ఉండటానికి ఏం చేయాలో అని ఆలోచిస్తారు. అంటే అదొక పని, ఒక ప్రాసెస్ అనుకుంటారు. కాని అది ప్రాసెస్ కాదు. కాదు, అదొక స్థితి, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే. స్థితికి ప్రక్రియకు తేడా ఏంటి? అంటే వంట చేయడం ఒక ప్రక్రియ, దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. కాని నిశ్శబ్దంగా ఉండటం ఒక స్థితి, అది ఎప్పుడూ ఉంటుంది. అర్థమైంది. అలాగే ఆనందంగా ఉండటానికి ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు, అది మనలో ముందే ఉందని గుర్తుంచుకుంటే చాలు. ఈ ఆలోచన వినడానికి చాలా బావుంది. కాని రోజువారీ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, బాధ్యతలు ఉన్నప్పుడు ఆనందం నా సహజ స్థితి అని అనుకోవడం సాధ్యమేనా? దానికి కారణం మన మనస్సు యొక్క నిరంతర కదలిక. అందుకే యోగ సూత్రాల్లో మహర్షి పతంజలి చిత్తవృత్తి నిరోధః అన్నారు. అంటే మనసులో వచ్చే ఆలోచనల కదలికను ఆపడం. సరిగ్గా చెప్పాలంటే ఆ కదలికలను నిరోధించడం. ఒక సరస్సును ఊహించుకోండి. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడు అడుగున ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది. అవును, అదే నీటిపై అలలు ఉంటే ఏమీ కనిపించదు. మన మనస్సు కూడా అంతే. గతం గురించిన బాధలు, భవిష్యత్తు గురించిన ఆందోళనలు, ఈ అలల వల్ల మన సహజమైన ఆనందం కనిపించదు. ఆ అలజడి తగ్గినప్పుడు ఆనందం దానంతట అదే బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎఖార్ట్ టోల్ చెప్పినట్లు నిజమైన శాంతి మన లోపల ఉంది, అది దేనిపైనా ఆధారపడి లేదు. అంటే కొత్తగా ఆనందాన్ని క్రియేట్ చేయక్కర్లేదు, లోపలున్న డిస్టర్బెన్స్ని తగ్గిస్తే చాలు అంటున్నారు. అవును. కాని ఇప్పుడున్న ప్రపంచంలో అది అంత తేలిక కాదేమో. మార్కెటింగ్ మొత్తం దేనిమీద నడుస్తోంది? కొంటే ఆనందం వస్తుంది అనే ఒకే ఒక్క ఐడియా మీద. బై టు ఫీల్ గుడ్. అవును, కానీ అది నిజమైన ఆనందం కాదు. అదొక టెంపరరీ హై, ఒక వస్తువు కొన్నప్పుడు వచ్చే డోపమైన్ కిక్ అంతే. ఆ కిక్ అయిపోగానే మళ్ళీ ఇంకో వస్తువు కోసం వెతుకుదాం. ఇదొక విషవలయం. అందుకే చాలా వస్తువులున్నా చాలామందిలో అసంతృప్తి పోదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వస్తువులు కొనడం మానేయాలా? లేదు, కొనడంలో తప్పులేదు, కానీ ఆనందాన్ని కొనడానికి ప్రయత్నించడంలో ఉంది తప్పు. ఓకే. అందుకే మనం ఆలోచించాల్సింది వేరేలా. ముందు ఆనందంగా ఉండు, ఆ తర్వాత కొను. ఫీల్ గుడ్, దెన్ బై. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. దీనికి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అంటే ముందు నీ సహజమైన ఆనంద స్థితిలోకి రా. ప్రశాంతంగా, స్పష్టంగా ఉండు. అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు నీకు నిజంగా ఒక వస్తువు అవసరమా లేదా అనేది
చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాల కన్నా ఇవి చాలా నాణ్యంగా ఉంటాయి. నిజమే. కోపంగా ఉన్నప్పుడు పంపే ఒక్క ఈమెయిల్ ఎంత నష్టం చేస్తుందో మనకు తెలుసు గదా. అవును. అలాగే ఆనందంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు అంతే సానుకూలంగా ఉంటాయి. అంటే మళ్ళీ మనం మొదటికే వస్తున్నాం. ఆనందమనేది బయట లేదు, లోపలే ఉంది అని. అవును. ఈ ఆలోచన కొత్తదేమి కాదు. డేల్ కార్నెగీ కొన్ని దశాబ్దాల క్రితమే చెప్పారు, ఆనందం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు అని. అంతకంటే ముందు సోక్రటీస్ కూడా. ఆ సోక్రటిస్ చెప్పిన మాట ఇప్పటికీ శిలాశాసనం లాంటిది. నిన్ను నువ్వు తెలుసుకో, ఆనందాన్ని అక్కడే కనుగొంటావు. సరే, ఆనందాన్ని కొనలేమని, అది మనలోనే ఉందని, అది మన సహజ స్థితి అని అర్థం చేసుకున్నాం. మరిప్పుడు ఈ సమాజం మనపై రుద్దిన బానిసత్వంలాంటి షరతుల నుండి బయటపడి ఆ సహజమైన స్వేచ్ఛను తిరిగి పొందడమెలా? దీనికి మన స్వాతంత్ర పోరాటంతో ఒక మంచి పోలిక ఉంది. ఓ, ఎలా? అంటే భారతదేశం ఎప్పుడూ స్వేచ్ఛాదేశమే, కాని బ్రిటిష్ పాలనలో చాలామంది బానిసత్వమే తమ నిజమని నమ్మారు. అప్పుడు గాంధీగారు వచ్చి? అవును. గాంధీగారు వచ్చి కొత్తగా స్వాతంత్ర్యాన్ని సృష్టించలేదు. స్వాతంత్ర్యం మీ హక్కు, మీరు బానిసలు కారు అని ప్రజలకు గుర్తుచేశారు. గుర్తుచేశారు, అంతే. అంతే. మనం కూడా ఇప్పుడదే చెయ్యాలి. ఆనందంగా ఉండటం మన సహజ హక్కు అని మనకు మనం గుర్తు చేసుకోవాలి. ఆనందపు స్వేచ్ఛ. ఎస్. ఇదొక వ్యక్తిగత మార్పు మాత్రమే కాదు, ఒక సామూహిక ఉద్యమం కావాలి. నేటి ఉద్యమానికి నినాదమిదే, ప్రతి క్షణం ఆనందంగా ఉండటం నా జన్మ హక్కు. ఈ పదం వింటుంటేనే చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. అంటే నేను ఆనందంగా ఉండటానికి ఎవరి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. ఏ కారణం చూపించాల్సిన పనిలేదు. ఎందుకు ఆనందంగా ఉన్నావో అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఒక్కటే, 24x7 కారణం లేకుండా కేవలం నేను ఉన్నాను కాబట్టి నేను ఆనందంగా ఉంటాను. మన ఉనికియే ఆనందానికి కారణం కావాలి. అవును. ఈ అంతర్గత స్థితికున్న బలం చాలా గొప్పది. మహర్షి అరవింద్ చెప్పినట్లు, ఆత్మిక శాంతిసే బడా కోయి బల్ నహీ. ఆత్మశాంతిని మించిన బలం లేదు. నిజమే. అందుకే టోనీ రాబిన్స్ బృందం కూడా అంటుంది, భావోద్వేగాలపై పట్టు సాధించడం ప్రపంచపు తదుపరి విప్లవం. అద్భుతం. అంటే ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సింది, ఆనందం బయట లేదు, మనలోనే ఉంది. అది మన సహజ గుణం. శ్వాస లాంటిది. 24/7 అందుబాటులో ఉంటుంది. అవును. అదొక జన్మ హక్కు. మరి దీన్ని ఆచరణలో పెట్టడానికి వినేవాళ్లకి ఏదైనా చిన్న సలహా? ఒక 2 చిన్న విషయాలు ప్రయత్నించవచ్చు. ఇవి ఆదేశాలు కావు, కేవలం ఆహ్వానాలు. చెప్పండి. మొదటిది, వీలైతే ఇప్పుడే ఒక లోతైన శ్వాస తీసుకుని, కళ్ళు మూసుకుని, నేను ఉన్నాను కాబట్టే నేను ఆనందంగా ఉండగలను అని అనుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్గా ఉంది. ఇక రెండోది, నెక్స్ట్ టైం ఏదైనా కొనే ముందు, ఆ బై నౌ బటన్ నొక్కే ముందు ఒక్క క్షణం ఆగాలి. ఎందుకుంటున్నానని ఆలోచించాలా? అవును. మిమ్మల్ని వీరు ప్రశ్నించుకోండి, నేను దీని ఒక అసంతృప్తి నుంచా కొంటున్నానా, లేక నిజమైన అవసరం కోసమా అని. ఆ చిన్న విరామం చాలా మార్పు తీసుకురాగలదు. ఖచ్చితంగా. చాలా మంచి సూచనలు. సో చివరిగా, ఈ పరిశోధనలోని ఒక వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది. ఆనందంగా ఉండటం అనేది నేర్చుకోవలసిన నైపుణ్యం కాదు, గుర్తుంచుకోవలసిన విషయం మాత్రమే. దానికి నేను ఒక్క వాక్యం యాడ్ చేస్తాను. చెప్పండి. ఆనందంగా ఉండటం ఒక నైపుణ్యం కాదు, అది ప్రకృతి మనకిచ్చిన వరం.